కొట్టడం అయిపోయిందా? ఇంకా కావాలా? వద్దు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. పీకే బాబా కప్పుకుంటాడే ఆ ఎర్ర దుప్పటే గోకుడు బాబా మీద ఎవడేసి కప్పాడు. నీకు మ్యాటర్ లీక్ అయ్యింది, దుప్పట్లు మార్చేశావు, దెన్ అటాక్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ ముఖ్యమైన విశేషం గురించి నీకు వినిపించబడను. బాలామణి, మొన్న నా బ్యాంక్ లో డబ్బులు పడలేదు, ఏంటి కదా? ఈ వారం కొంచెం కలెక్షన్ తగ్గింది. ఆ పీకే బాబా గాడు నాకు ఎసరు పెడుతున్నాడు. ఆ పీకే బాబా గారి సంగతి నాకు వదిలే. జాగ్రత్త, ఆ శంకరం గాడి ఫ్రెండ్స్ బుద్ధస్తమానం అక్కడే ఉంటున్నారు. ఎవడున్నా సరే పంచి పడిపోద్ది. ఏంటి బాలమని చేతులు వణుకుతున్నాయి, మొహానికి చెమటలు కూడా పడుతున్నాయి. నేనెప్పుడు నిన్ను ఇలా చూడలేదు బాలమని. శంకరం, నువ్వు అసాధ్యుడు అయ్యా. నువ్వు మెచ్చుకుంటావని నేను ఇక్కడికి రాలేదు బాలమనే. ఈ ఫోన్ లోని మ్యాటర్ ఊరు వాళ్ళకి తెలిస్తే ముందు రాళ్ళతో కొడతారు, ఊరు నుంచి బయటికి పంపిస్తారు. వద్దు శంకరం, ఈ విషయం మూడో మనిషికి తెలియకూడదు. అయితే నువ్వు ఒక త్యాగం చెయ్యాలి. చెప్పు శంకరం, నీకోసం ఏదైనా చేస్తాను, నీ ఇష్టం. నాకు 5 లక్షలు కావాలి. 5 లక్షలా? నీ దగ్గర చాలా డబ్బు ఉంది, నువ్వు గోకుడు బాబాకి బినామీవి కదా. వాడి ఖాతాలో నుంచి తీసి 5 లక్షలు. బాబు, నువ్వు మా మంచి శంకరం కదా, 5 ఇవ్వలేను కానీ ఒక్కడు తీసుకోవా? నేను నిన్ను ముష్టి అడగట్లేదు బాలమని, నేను నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. బ్లాక్ మెయిలా? బ్లాక్ మెయిలా? బ్లాక్ మెయిలా? నేను నిన్ను 3 సార్లు బ్లాక్ మెయిల్ చేయట్లేదు, ఒకసారే చేస్తున్నాను. ఇందులో న్యాయం ఉంది బాలమని, కాదంటే నీ ఇష్టం. అది కాదు శంకరం, 3 ఇస్తే చాలా. నాకు అక్షరాల 5 లక్షలు కావాలి. ఇంకొక మాట లేదా? ఉంది, 6. చిలిపి, వద్దులే. నీ మాట ఎప్పుడైనా కాదన్నానేంటి? తీసుకో. సాయంత్రం పంపిస్తానులే. కుదరదంటే కుదరదు. ఇప్పుడంటే ఎలా శంకరం? మన ఊర్లో ఒక బ్యాంక్ ఉంది, దాంట్లో బాలమణి పేరు మీద ఒక అకౌంట్ నెంబర్ ఉంది, దాంట్లో చాలా డబ్బులున్నాయి. అందులోంచి నాకు 5 లక్షలు కావాలి. దొంగ సచ్చినోడు అన్ని కనిపెట్టేశాడు. అలాగే గంటలో 5 లక్షలు పంపిస్తాను. థ్యాంక్ యూ బాలమణి, నీ నిజాయితీ మీద నాకు నమ్మకం ఉందే. వస్తానే, టాటా. అలాగే. చిలిపి. మొదటిసారి ఒక మొగాడి ముందు ఓడిపోవాల్సి వచ్చింది. ఎంతో ఓపికతో 2 రోజులుగా శంకరం మీద ఒత్తిడి తెచ్చి అందరి బాకీలు తీర్చేలా ఒప్పించిన వీరవనితులందరికీ నా నమస్కారం. శంకరం, డబ్బులు రెడీగా ఉన్నాయి కదా? అనా పైసాతో సహా రెడీగా ఉన్నాయండి. డియర్ లేడీస్, సారీ డియర్ డెవిల్స్, మీరంతా లైన్ లో నిల్చుంటే ఎవరు బాకీలు వాళ్ళకి మా భావశంకరం తీర్చేస్తారు. కంగారు పడకండి, నేను పేర్లు చదువుతాను, లైన్ లో రండి. ఆగు తమ్ముడు. వీళ్ళు నిన్నెంతో టార్చర్ పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు, వీళ్ళనంత తేలిగ్గా వదలకూడదు. మరేం చేద్దాం అనుకుంటున్నావే? అక్కడ డబ్బు తీసుకొని ఇక్కడ ఒక కరెంట్ షాక్ పెట్టించుకొని వెళ్ళాలి. అంతే. ఫీజు పట్టు, పవర్ కట్. ఏంటి, మా డబ్బులు మేము తీసుకోవడానికి కరెంట్ షాక్ తీసుకోవాలా? మాకేం కర్మ? భూపతి గారు, ఏంటిది? ఇక కమలా, వాతావరణం ప్రశాంతంగా ఉంది, మధ్యలో నువ్వు వచ్చి షాక్లంటూ చిచ్చు పెట్టుకో. మరి శంకరాన్ని అవమానించినందుకు సారీలు చెప్తారా మీరంతా? అప్పులు చేసిన పాపానికి అవన్నీ భరించాలి.
ఇందులో శారీలు ఉండవు, బ్లౌజులు ఉండవు. శంకరం పేర్లు చదివి డబ్బులు ఇచ్చాయి. ఆ, ఇంకా గోకుడు బాబా రావాలి కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఓం పరపర అదిగో, గురుదేవా బాబా, రండి. రండి బాబా రండి, ఓం దయచేయండి. పరపర గురుదేవా కూర్చోండి. శుభమస్తు శుభమస్తు. నాయనా శంకరం, ఆ బాబా, మీ తల్లిగారు చేసిన రుణాన్ని నువ్వు తీరుస్తున్నందుకు నాకు పరమ సంతోషంగా ఉంది నాయనా. అందరి తల్లిదండ్రులు ఆస్తులు పంచుతారు, నా పేరెంట్స్ నాకు అప్పులు పంచారు. లాభమైనా నష్టమైనా పంచుకోవడం అనివార్యం. అది సరే గాని ఇంత రొక్కం ఎలా సంపాదించావు నాయనా? గమనించా బాలామణి, గమనించా. నీ డ్రెస్సు అద్భుతంగా ఉంది. ఆవిడ్ని ఇక్కడికి పిలవమంటారా? అబే వద్దు నాయనా. అవును, ఇంత పైకం ఎక్కడ సమకూర్చావు నాయనా? ఒకరిని బ్లాక్మెయిల్ చేసి అనుకున్నా. పాపం ఎవరో ఆ భాగ్యురాలు. బాలామణికి జలుబు చేసినట్టుంది. సొంటి మిరియాలు తాగు, తగ్గిపోతుంది. ఫోన్ చెక్ చేసుకోవాలా? ఫోన్ ఇవ్వు నాయనా. ఇదిగోండి బాబా. నా డబ్బులే దుబ్బేశాడు. ఇప్పుడు తెలిసింది కదా ఎవరిని చేశాను, మీరే మేనేజ్ చేయాలి. ఇక పంపకాలు ప్రారంభిస్తాను. గిలిగింతల సక్కుబాయ్, రామ్మా రా. భూపతి గారు సౌండ్ లేకుండా తిడుతున్నాడండి దొంగ సచ్చినోడు. రేయ్ అలాంటి పిచ్చి వేషాలు లేకండి, తిట్టుకొడతలా తప్పు. నువ్వు వెళ్ళమ్మా, నేను చెప్తాను. గొట్టి ముక్కల గజ్జిలక్ష్మి. అదే నా పేరు గజ్జలక్ష్మి కాదు, గజలక్ష్మి. గజలక్ష్మి, రామ్మా రా. భూపతి గారు వీడు కళ్ళతో తిడుతున్నాడండి. రేయ్ ఆడవాళ్ళు అలా చూడకూడదురా, కళ్ళు పోతాయి. నేనెందుకు చూస్తానండి, ఆవిడ చూస్తున్నాను. ఎలా వెళ్ళమ్మా. పాపం నాయన, అలా తిట్టకూడదు. చింతపిక్కల చిట్టమ్మ. తీసుకా రావాలి. మాగంటి మహాలక్ష్మి. తీసుకెళ్ళా పద. నెక్స్ట్ ఎలా డాడీ అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చాడు వాడు? కార్గా నమ్మేశాడా? ఏమీ అమ్మలేదు గాని 5 లక్షలు తెచ్చాడమ్మా. ఎలా తెచ్చుంటాడు? అలాంటివి మనకి ఎందుకు చెప్తాడమ్మా, ఎక్కడో తల తాగేటట్టు తెచ్చుంటాడు. బాణం వాడు అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చాడో కాస్త నిఘవే. మీరు చెప్పక్కర్లేదమ్మా, ఆ లైన్ లో నా మైండ్ వర్క్ చేయటం ఎప్పుడో మొదలెట్టేసింది. ఏంటి బాలమణి డల్ గా ఉన్నావు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. వాళ్ళ బాకీలు తీరుస్తుంటే తట్టుకోలేకపోతున్నా. ఎంత డబ్బు! ఊరుక బాలమణి, వాడి డబ్బులు వాడు పంచుకుంటుంటే నీ డబ్బులా ఫీల్ అవుతావేంటి? డబ్బెవరిదైనా డబ్బే కదమ్మా. ఏం చెప్పాలన్నా తేలుకుట్టిన దొంగలు అయిపోయింది నా పరిస్థితి. నీ మాట నాకు సింక్ అవడం లేదు బాలమణి. అవలే, ఆ పెయిన్ ఏంటో నాకే తెలుసు. ఒరే గఫూరు, శంకరం ఎవరిని ముంచుండంటావు? ఎవరిని ముంచుంటాడో పాపం, లైఫ్ లేకుండా. బాలమణి కొంపదీసి వాడు మనల్ని ముంచలేదు కదా? నీకా డౌట్ ఎందుకు వచ్చింది? నీ మొహం చూస్తే డల్ గా ఉంది అందుకని. బాలమణి గారిని ముంచే మగోడెవడో ఇంకా పుట్టలేదండి. ఏంటి నా లైఫ్? ముంచాడు, నన్ను నిండా ముంచాడు. తేలు కుట్టిన దొంగలు ఎవరికి చెప్పలేకపోతున్నా.
చిల్లిముంత బాలామణి, చిల్లిముంత బాలామణి, నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు. వెళ్ళండి. అసలు నేను చింటిని వేయలేదు. ఆ చిల్లిముంత శంకరం బాలామణి కూడా మూడోసారి పిలిచినప్పుడు వెళ్ళాలి. వెళ్ళు డబ్బు తీసుకోవాలి. వెళ్ళు వెళ్ళు బాలమని. రా రా. రా బాలమణి. థాంక్స్ శంకరం. కన్నీళ్లతో కృతజ్ఞతలు ఎందుకు బాలామణి? ఇవి మీ డబ్బులు, మీకు ఇచ్చేస్తున్నాను, తీసుకోండి, వెళ్ళండి వెళ్ళండి. శుభం. ఇచ్చేసేయండి అమ్మాయ. రే గఫూరు, అమ్మగారు కంగ్రాట్స్ చెప్పరా. చిట్టి కట్టకుండా డబ్బులు వచ్చాయి. అండే మీది లక్కీ హ్యాండ్ అండి. ఆ. మీరు ఎక్కడ నిలబడదాకా డబ్బులు వచ్చేస్తాయి. ఏ లైఫ్ అండి బాబు. ఆనందం ఎక్కువైపోయి ఏడుస్తుందిరా పాపం. అయ్యో పాపం, ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళే వస్తాయని మహాకవి ఆత్రేయ గారు చెప్పారు. చెప్పారా? చివరిగా మైక్ సెట్ దుర్గా రావాలి. నమస్కారం బాబా. నేనున్నాను కదా బాబా, నేను ఇస్తాను, ఇగోండి. ఇంతటితో మీ బాకీలన్నీ తీరిపోయినట్టే. అందరూ చప్పట్లు కొట్టండి. చప్పట్లో కొట్టండి. చూశారా నా మహిమ? నేను నా గోకుడు ఆశీస్సులు శంకరానికి అందించబట్టే అందరి అప్పులూ తీర్చగలిగాడు. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లండి, వర్ధిల్లండి. ప్లేట్ బ్యాలెన్స్ బాగానే మేనేజ్ చేసావు, గోకిన్ సరిపోలేదా? వద్దు నాయన, ఈ గోకుడికే ఒళ్ళంతా దొరదలొచ్చినాయి. ఇక నేను సెలవు తీసుకుంటానే. ఇంకా దయచేయండి, దయచేయండి. ఓం బరబర గురుదేవా. బాబా చూస్తాడు, చచ్చిపోతాడు. శిష్యురాల్లారా, రసస్పందన ఎక్కువైనట్టుంది, బయలుదేరండి. ఏయ్, ఎలా? ఎలానే? ఎలానే? శుభం శుభం శుభం. దండలు దండలు దండలు. ఓం బరబర గురుదేవా. శంకరం, శంకరం ఏమైంది? ఏమైంది శంకరం? అప్పులు తీర్చేసినందుకు ఆనంద బాష్పాలా? లేదండి, ఇవి దుఃఖ బాష్పాలు. నా చెల్లెలి పెళ్లి కోసం నేను రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడిన డబ్బంతా ఇలా ప్రజలకు పంచి పెట్టేశాను సార్, పంచి పెట్టేశాను. పోనీయండి సార్, పోనీయండి సార్. ఇక నా చెల్లెలి పెళ్లి జరగకుండా అయిపోయింది సార్, అయిపోయింది సార్. అది జీవితాంతం కన్నెగా ఉండిపోతుంది సార్, కన్నెగా ఉండిపోతుంది సార్. నాలాంటి వాడికి అది చెల్లెలుగా పుట్టినందుకు దానికి ఆ శాస్తి జరగాల్సిందే సార్, జరగాల్సిందే. మళ్ళీ నేను 5 లక్షలు సంపాదించే లోపల అది ముసలిదైపోతుంది సార్, ముసలిదైపోతుంది సార్. అయిపోయిందిరా. నా డబ్బులు కొట్టేసి ఏడుస్తావు ఏంటో సచ్చినోడా. సర్వనాశనం అయిపోయిందిరా. శంకరం ఊరుకో, శంకరం ఊరుకో. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నాకు తెలుసు. నీ స్థానంలో నేనున్నా నా కూతురు పెళ్లి ఎలా చేయాలా అని నెత్తి నోరు కొట్టుకునేవాణ్ణి. శంకరం, డబ్బు గురించి నువ్వు బెంగపడద్దు. డబ్బు కన్నా గొప్పవి మానవ సంబంధాలు. డాడీ అంటే ఇంత ఎమోషనల్ అవుతున్నాడు. డాడీ, శంకరం, డాడీ వెళ్దాం పదండి. నువ్వు ఉండమ్మా. ఇగో శంకరం, నీ చెల్లెలి పెళ్లి కోసం నువ్వు దాచుకున్న డబ్బులతో వీళ్ళందరూ అప్పులు తీర్చేశావు. డాడీ సగం అయిపోయిందిగా, ఇక వెళ్దాం పదండి. ఒక్క క్షణం ఆగమ్మా, ఉండమ్మా. శంకరం, నీ చెల్లాయి పెళ్లికి దాచుకున్న ఆ 5 లక్షలు ఎక్కడికి పోలేదు. ఆ డబ్బులు నేనిస్తాను. భూపతి గారికి జిందాబాద్.
ఒక్కసారి ఆలోచించండి. అది కాదమ్మా, శంకరం ఉదారత ముందు మనం ఇచ్చేది చాలా తక్కువమ్మా. చూడమ్మా, నాకు నువ్వెంతో, శంకరం చెల్లెలు కూడా అంతే తల్లి. డాడీ డాడీ భూపతి గారు జిందాబాద్, జిందాబాద్, భూపతి గారు జిందాబాద్, జిందాబాద్, బావా చిప్స్ తినరా చిప్స్. ఏమైందిరా? తగలేదు బా, గట్టి ఏమైందని ఏడుస్తున్నారా? ఆదాయం పెరిగిన చోట అందమైన అమ్మాయిలు లేకుంటే ఏం బాగుంటది చెప్పండి. అంటే బావా నీకింకా అర్థం కాలేదా? అందమైన అమ్మాయిలు శిష్యురాలుగా కావాలంట బావా వీడికి. ఏది మొహం చూయించు. నీకు అప్పుడే అమ్మాయి కావాలా? పళ్ళున్న తోటలో పక్షులు ఎన్నో వచ్చి కిలకిలా రావాలి చేస్తాయి. ఏం చేస్తాయి నానా? కిలకిలా రావాలి. ఒకసారి మొహం చూయించు. నా ఆశ్రమమే సింగిల్ హ్యాండ్ తో నడుతుంది. ఇడికి బాగా గ్యాప్ వచ్చేసింది కదా, లేడీస్ టాప్ కావాలంట. రే పీకే, లేడీస్ ఉన్న చోట ఎంత అందంగా ఉంటుందో దాని వెనక అంతే అల్లరిగా ఉంటుందిరా. గొడవలు లేకుండా నేను మేనేజ్ చేసుకోగలను శంకరం. రేయ్, నాకు తెలిసి ఎన్నో ఆశ్రమాలు అమ్మాయిల వల్లే నాశనం అయిపోయారా. ఆశ్రమాలు వృద్ధిలోకి రావాలంటే సీసీ కెమెరాలు ఉండకూడదు, అబ్బో, సెల్ ఫోన్లు అలౌ చేయకూడదు. ఆహా, చాలా ఉందిరా నీ దగ్గర. సరే, నీ బాగ్ కోసమో నీ నాశనం కోసమో నీకు ఒక ఐడియా వచ్చింది. కానీ బావా ఈడిప్పుడు జీతాలు వచ్చే స్థాయికి పెరిగాడు బావా. అయితే ఎంతమంది అయినా పెట్టుకోవచ్చురా. నీకు ఎంతమంది కావాలి బాబా? అబ్బో అబ్బో 10 మంది అంటరా? నలుగురు చాలు. నాకు చూచింది 10రా. నాకు నలుగురు చాలు. మీరు కావాలంటే ఒక 10 మందిని తెచ్చు. ముయిరా, ఆడికి చెప్పండి. మా గొద్దులేరా, మేము మందేత్తు బతికేద్దమ్మా. అవురా పీకే, నీ మాజీ గర్ల్ ఫ్రెండ్ పేరేమన్నావు? చెప్పు. సిగ్గా? తడిగల సత్యవతి. మంచి పేరున్న రికార్డింగ్ డాన్సర్. దాని వెనక్కి తెచ్చుకోవచ్చుగా. ఏమో, అది ఎప్పుడు ఎవరి హ్యాండ్ లో ఉంటుందేమో. రేయ్, ఒకసారి ఫోన్ చేయరా. చెయ్యరా. చేయరా. నేను చేయను. నేను చేయను. అది నా గుడ్డలు పిండేసింది. నిన్ను ఓవర్ చేయమన్నా, ఫోన్ చేయమన్నా. రేయ్, స్పీకర్ ఆన్ చేయి. ఆన్ చేయరా. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. అది వినపడుతుంది, నువ్వు నోరు మూయి. కనకరాజు. హలో, ఏరా పిడతల కనకరాజు, ఇంకా బతికే ఉన్నావా? మాట్లాడవేంట్రా? బతికే ఉన్నావా? ఏదో నీ దైవం ఎలా ఉన్నా. నాదయ్యేంట్రా? నీకు నూకలున్నాయి, బతుకున్నావు. ఎందుకు ఫోన్ చేసా? అది సత్యవతి, నేను పీకే ఫ్రెండ్ని. వీడిప్పుడు బాగా స్వింగ్ లో ఉన్నాడు. వెనక్కి వచ్చేయచ్చుగా. వాడు ఒట్టిపోయిన బర్రెలంటాడు. ఏముందాడి దగ్గర? చెప్పు చెప్పు. ఇప్పుడు ఈడు బాగా సంపాదిస్తున్నాడు. రోజుకి 3 సంపాదిస్తున్నాడు. సరే,
డీటెయిల్స్ పంపండి, ట్రై చేస్తా. సత్యవతి, ఇంతకీ ఇప్పుడు ఎవరి హ్యాండ్ లో ఉన్నావు? ఎవడి హ్యాండ్ స్ట్రాంగ్ గా లేదు, బ్యాలెన్స్డ్ గానే ఉన్నాను. ప్రోగ్రామ్స్ చేస్తున్నావా? సాయంత్రం అయ్యేసరికి మన ఫేమస్ సాంగ్ అదే ఇదిగో తెల్ల చీర సాంగ్ చేసి ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాను. రెస్పాన్స్ అదిరిపోయింది అనుకో. చాలా ఉంది రేడికి. అబ్బో, కనకరాజు లైన్ లోకి వచ్చాడంటే నాకు ఫ్యూచర్ బానే ఉన్నట్టుంది. యారా పీకే, ఆ తడికల్ సత్యవతిని కన్ఫర్మ్ చేసుకోవచ్చుగా? అది కాస్త తెలివైన దానిలో కనిపిస్తుంది. చేసుకుంటాను, కానీ దాంతో పాటు మన గోకుడి బాబా లేరు. వాడి దగ్గర 2 శిష్యురాళ్ళు లైన్ లో ఉన్నారు. అమ్మని, లైన్ లో ఉన్నారా? లైన్ లో పెట్టావా? పెట్టా. నువ్వు మామూలుడు కాదురా. ఇప్పుడు ఆనందంగా మందు వెయ్యి. అవునరా, ఇందాక తడికల్ సత్యవతి ఏ పాటకి డాన్స్ చేశానంది? అది మా ఫేమస్ సాంగ్. మీకు ఇంకో విషయం తెలుసా? మా ఇద్దరిని కలిపింది ఆ పాట. మూసుకొని పేరు చెప్పు. ఇదిగో తెల్ల చీర, అదిగో మల్లె పూలు. సూపర్ స్టార్ కృష్ణ గారి పాట. ఈ ఆనంద సమయంలో ఆ పాటకి డాన్స్ చేసుకున్నారా? అయ్యో ఎచిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. అంత లావుపాటి గోడకి కన్నం వేయాలంటే ఎంత టైం పట్టిందో ఆ దొంగకి. ఎంత 1 అవర్ సరిపోయింది. అది